viewers, welcome to Eat and Treat. సో ఈ వీక్ మన ఈట్ అండ్ ట్రీట్ లో ఎప్పట్లాగా రెగ్యులర్ రెస్టారెంట్స్ కాకుండా ఈ రోజు నాకు ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ రెస్టారెంట్ ఎక్స్ప్లోర్ చేయాలనిపించింది. మేడ్చల్లో ఉన్న గండి మైసమ్మ టెర్మినల్ 1 ఫ్లైట్ రెస్టారెంట్ కి వచ్చేసాను. ఫ్లైట్ రెస్టారెంట్ వినడానికి కొంచెం ఎక్సైటింగ్ అనిపిస్తుంది కదా. చూస్తే ఎలా ఉండబోతుందో మీతో పాటు చూద్దామని నేను వెయిటింగ్. సో లెట్స్ గో ఇన్సైడ్. అయితే ఈ టర్మినల్ మాత్రం ఎగ్జాక్ట్లీ టర్మినల్ మన ఫ్లైట్ టర్మినల్ లాగే అనిపిస్తుందండి. డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయడానికి అండ్ కిచెన్ ఈజ్ ఆల్సో సో డిఫరెంట్. సో లెట్స్ స్టార్ట్ ఈట్ అండ్ ట్రీట్. లెట్స్ గో. వావ్, చూసారా? ఎగ్జాక్ట్లీ ఏరోప్లేన్. ఇట్స్ రియల్ ఎయిర్ క్రాఫ్ట్ అంటండి. సో ఇది రెస్టారెంట్ లాగా క్రియేట్ చేసి ఇక్కడ ఫుడ్ సర్వ్ చేస్తూ అనౌన్స్మెంట్స్ కూడా వస్తాయంట. ఆ వైబ్ లేకపోతే ఆ ఫీలింగ్, ఆ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయడం కోసం ఎగ్జాక్ట్లీ రియల్ ఫ్లైట్ తెచ్చి పెట్టడం, దీన్ని ఒక రెస్టారెంట్ లాగా క్రియేట్ చేశారంట. అండ్ దీనిలో కొంచెం స్టిమ్యులేషన్స్ అంటే లైక్ మనం ఫ్లైట్లో వెళ్తున్నట్టుగానే ఇలా మూవ్ అవుతూ ఉంటుందంట అండ్ అనౌన్స్మెంట్స్ వస్తూ ఉంటాయంట. సో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ అ లాట్. సో లెట్స్ బిగిన్. మన ఎయిర్ క్రాఫ్ట్ ఎంత రియలిస్టిక్ గా ఉందంటే ఇక్కడ ట్రే టేబుల్ కూడా ఉందండి. సో అయితే మనం ఈ ట్రే టేబుల్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఫుడ్ వచ్చేస్తుంది అనమాట. సో మనం ఫస్ట్ ఒక మాక్టైల్ తో స్టార్ట్ చేద్దాం, బికాజ్ ఇక్కడ మాక్టైల్స్ చాలా స్పెషల్ అంట. సో ఇక్కడ వెరీ ఫేమస్ స్పెషల్ మాక్టైల్ ఇప్పుడు ట్రై. సో ఎయిర్ హోస్టెస్ డ్రెస్ లో వచ్చి సర్వ్ చేస్తున్నారు, ఇంకా మనకి ఆ ఫీలింగ్ లో ఉండడానికి. సో ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ రిఫ్రెషింగ్ మాక్టైల్. సో మాక్టైల్ అనగానే ఫస్ట్ ఎవరికైనా గుర్తొచ్చేది వర్జిన్ మొయితో. సో ఇప్పుడు నేను కూడా వర్జిన్ మొయితో తాగబోతున్నాను. అండ్ దిస్ ఇస్ అ వెరీ వెరీ రిఫ్రెషింగ్ డ్రింక్. వర్జిన్ మొయితో. సో పర్ఫెక్ట్లీ లెమన్ మింట్ రిఫ్రెషింగ్గా అనిపిస్తుందండి. సో మనం మాక్టైల్స్తో స్టార్ట్ చేసాము అండ్ నెక్స్ట్ వీ విల్ గో విత్ ద స్టార్టర్స్. దిస్ ఈస్ జస్ట్ లైక్ ఎయిర్క్రాఫ్ట్లో ఏరోప్లేన్లో మనకి ఇచ్చే ట్రే లాగా ఉందండి. సో ఎగ్జాక్ట్లీ ఇలాగే ట్రేతో ఫుడ్ ఇస్తారు. అండ్
కాకపోతే అక్కడ ఓన్లీ చాలా లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి, బట్ ఇక్కడ రెస్టారెంట్ కాబట్టి మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే అక్కడ చాలా చిన్న క్వాంటిటీ, వెరీ స్మాల్ క్వాంటిటీస్ ఇస్తారు, స్మాల్ సైజెస్ ఇస్తారు. అండ్ ఇక్కడ కొంచెం సైజెస్ అండ్ క్వాంటిటీస్ బెటర్గా ఉంటాయి, బికాస్ దిస్ ఇస్ అ రెస్టారెంట్ అండ్ వీ కమ్ విత్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కాబట్టి. మనకి ఇక్కడ 3 types ఆఫ్ స్టార్టర్స్ పెట్టారు, బోరింగ్గా ఒకటే కాకుండా. ఇది చిల్లీ పనీర్ అండ్ దిస్ ఇస్ గోబీ 65 అండ్ 2 types ఆఫ్ టిక్కాస్ పెట్టారు, ఒకటి మలై టిక్కా అండ్ ఇంకొకటి తందూరి టిక్కా అండ్ సర్వ్డ్ విత్ సమ్ సాలడ్. సో నౌ లెట్స్ స్టార్ట్ విత్ పనీర్. గుడ్ అండి, ప్రాపర్ చైనీస్ సాసెస్ అండ్ ఆ స్పైసెస్ బాగా తగులుతున్నాయి బికాస్ దిస్ ఇస్ చిల్లీ పనీర్ కాబట్టి. నెక్స్ట్ లెట్స్ గో విత్ గోబీ 65. యా, గోబీ 65 బాగుందండి. సో ఇవి రెండు ప్రాపర్ చైనీస్ ఐటమ్స్ అండి, అందుకని మనకి చాలా జ్యూసీగా అండ్ స్పైసీగా బాగా టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది. సో నెక్స్ట్ మనకి టిక్కాస్లో 2 types ఉన్నాయి, సో అవి రెండు కూడా ట్రై చేయండి. సో దిస్ ఈస్ మలై టిక్కా, సో చికెన్ మలై టిక్కా. లెట్ మీ ట్రై. టిక్కాస్ చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉన్నాయి, మలై కదా ఆబ్వియస్లీ ఆ స్మూతీ టెండర్నెస్ బాగా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ తందూరి. మలై చాలా బ్లాండ్గా అనిపించింది, ఇది చాలా స్పైసీగా అనిపించింది. సో పిల్లలకి పెద్దలకి టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిక్కా సర్వ్ చేశారనిపిస్తుంది నాకు. అండ్ దిస్ ఇస్ అ నైస్ కంప్లీట్ 3 varieties ఆఫ్ స్టార్టర్స్ విత్ సమ్ సాలడ్. ఓకే, సో నేను ఇప్పుడు ఫ్లైట్లోకి వచ్చేసాను, ఎక్కడికో వెళ్తున్న ఫీలింగ్ వస్తుందండి. ఎగ్జాక్ట్గా అలాగే అనిపిస్తుంది, బికాజ్ సీట్ బెల్ట్ కానీ, ఇక్కడ ట్రే టేబుల్ కానీ, పైన లగేజ్ పెట్టేది కానీ, ఈ వాక్వే కానీ, ఎవ్రీథింగ్ అన్నీ కూడా మనకి ఫ్లైట్లో ఉన్న ఫీలింగే వస్తుంది. దాంతోపాటు అనౌన్స్మెంట్స్ కూడా వస్తున్నాయి అప్పుడప్పుడు, దాంతోపాటు ఫ్లైట్ మూవ్ అయ్యేది కూడా మనం ఫీల్ అవుతూ ఉన్నాము. సో ఆ వైబ్రేషన్స్ కూడా వస్తూ ఉంటాయంట. సో అవన్నీ ఇప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాను. సో అవి ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. ఫ్లైట్ రైట్కి లెఫ్ట్కి అలా మూవ్ అవుతున్నట్టు బాగా తెలుస్తుందండి, అంటే నిజంగా ఫ్లైట్లో ఉన్న ఫీలింగే వస్తుంది. సో అనౌన్స్మెంట్స్ కూడా వస్తున్నాయి, 35,000 feetలో పైన ఉన్నామంట. సో నిజంగానే అలాగే అనిపిస్తుంది. సో పైలట్స్, ఎయిర్ హోస్టెస్ అనౌన్స్మెంట్స్ చేస్తున్నట్టుగా సేమ్ అనౌన్స్మెంట్స్ వస్తున్నాయి, సేమ్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ కూడా వినిపిస్తుంది బ్యాక్గ్రౌండ్లో. సో ఫ్లైట్ని రియల్గా ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాత్రం ఇలాంటి టెర్మినల్ 1 ఫ్లైట్ రెస్టారెంట్కి మీరు తప్పకుండా రావాలి అండ్ ఈ ఎక్స్పీరియన్స్ చేయాలి, తప్పదు.
సో పైలట్స్ ప్లేస్ నుంచి, సీటింగ్ నుంచి, ఫుడ్ నుంచి ఎవ్రీథింగ్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను ఈ ఫ్లైట్లో. అలాగే ఇంకొక ప్లేస్ కూడా ఉంది టెర్మినల్ 1 ఫ్లైట్ రెస్టారెంట్ ప్లేస్లో. సో అది కూడా ఎలా ఉంటుందో చూసేద్దామా? లెట్స్ గో. ఇప్పటి వరకు మనం ఫ్లైట్లోకి వెళ్ళి రియల్ ఫ్లైట్లో, ఎయిర్ క్రాఫ్ట్లో ఎలా ఫుడ్, ఎలా సర్వింగ్ అండ్ ఎలాంటి అనౌన్స్మెంట్స్ ఇవన్నీ మనం చూసాం కదా. అంటే లైక్ అక్కడ ఎలా ఉండబోతోంది, సీట్ బెల్ట్ దగ్గర నుంచి, పైలట్ ప్లేస్ దగ్గర నుంచి, సీటింగ్ దగ్గర నుంచి ఎవ్రీ సింగిల్ థింగ్, ఫుడ్ ఎలా సర్వ్ చేయబోతున్నారు అన్నీ. సో అక్కడే కాకుండా మనం కంఫర్టబుల్గా కూర్చొని తినడానికి అదే థీమ్లో ఇక్కడ కూడా ఇంకొక రెస్టారెంట్ ఉందండి ఇదే ప్లేస్లో. సో మరి ఇక్కడ ఎలా ఉండబోతుందో చూద్దామా? లెట్స్ గో. సో ఇదేదో చార్టెడ్ ఫ్లైట్ లాగాను చాలా స్పేషియస్గా అనిపిస్తుందండి. అండ్ ఇక్కడ కూడా టోటల్ అవుట్ అండ్ అవుట్ ఫ్లైట్ థీమ్లో ఉంది. సో విండోస్ కానీ లేకపోతే పైన సీలింగ్ కానీ ఎవ్రీథింగ్. ఐ థింక్ దీని కెపాసిటీ అరౌండ్ 30 ఉంటుంది అండ్ అక్కడ కెపాసిటీ అరౌండ్ 50. ఇది నాకు ఎలా అనిపిస్తుందంటే ఒక పెద్ద చార్టెడ్ ఫ్లైట్ లాగా అనిపిస్తుంది. అండ్ సీటింగ్ ఆపోజిట్లో ఉంది విత్ ఏ ప్రాపర్ నైస్ డైనింగ్ టేబుల్. సో ఇక్కడ కూడా మనం ఫుడ్ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాము. సో ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, సో ఎగ్జాక్ట్గా మనం ఫ్లైట్లో ఎలా అయితే వెజ్ మీల్ కావాలి, నాన్ వెజ్ మీల్ కావాలి అని అడుగుతామో ఇక్కడ కూడా అదే ఆప్షన్ ఉంటుందండి. అండ్ అలాగే ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్తో సర్వ్ చేస్తారు. అంటే మనం బిర్యానీ అంటే బిర్యానీలా కాదు. సో బిర్యానీ విత్ స్టార్టర్ అండ్ సాలడ్, ఎవ్రీథింగ్ విత్ వాటర్ బాటిల్, డెసర్ట్, ఎవ్రీథింగ్. సో ఎగ్జాక్ట్లీ లైక్ దిస్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. చూసారా? సో మనకి మీల్తో పాటు ఎగ్జాక్ట్లీ ఫ్లైట్లో లాగే రిఫ్రెషింగ్ ఫేషియల్ వైప్స్ కూడా ఇచ్చారు. సో వీ కెన్ వైప్ ఇట్. సో నా వెజ్ మీల్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. టడా! ఓకే, సో వెజ్ మీల్లో ఐ హ్యావ్ వెజిటబుల్ బిర్యానీ విత్ గోబీ 65 అండ్ చిల్లీ పనీర్. సో ఇలా సర్వ్ చేస్తారనమాట వెజిటబుల్ బిర్యానీ వెజ్ మీల్. సో స్టార్టర్స్ అయిపోయాయి. ఇప్పుడు మనం వెజ్ మీల్ ట్రై చేద్దాం. వెరీ వెరీ ఫ్లేవర్ఫుల్, చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి అండ్ చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉంది బిర్యానీ. అండ్ రైతా కాంబినేషన్, రైతాతో ట్రై చేద్దాం. రైతా కాంబినేషన్ ఈజ్ వెరీ గుడ్ అండి, బికాస్ ఫుల్ ఆఫ్ వెజిటేబుల్స్ లైక్ కీరా, క్యారెట్ ఇవన్నిటితో సర్వ్ చేశారు రైతా అండ్ ఇట్స్ వెరీ గుడ్. సో ప్రతి రెస్టారెంట్కి ఈ రెస్టారెంట్కి డిఫరెన్స్ ఏంటో చెప్పనా? సో మనం ఎక్కడైనా బిర్యానీ అంటే బిర్యానీయే వస్తుంది, బట్ ఇక్కడ అలా కాదు. బిర్యానీ విత్ సాలడ్ అండ్ స్టార్టర్స్ కూడా వస్తాయి. వెజ్ అనగానే వెజ్ బిర్యానీ విత్ 2 స్టార్టర్స్, నాన్ వెజ్ అనగానే నాన్ వెజ్ బిర్యానీ విత్ 2 స్టార్టర్స్. సో ఇది చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇది కూడా ఎగ్జాక్ట్లీ ఫ్లైట్లో ఎలా సర్వ్ చేస్తారో అలాగే అనమాట. ఇది దాని యొక్క యునిక్నెస్. సో మనం ఒకటే ఐటమ్ ఎందుకు ఆర్డర్ చేసుకొని తినాలి? ఇలా ఒక మీల్ ఆర్డర్ చేసుకొని కాంబోలో తినొచ్చు కదా. దిస్ ఇస్ అ నైస్ ఐడియా, రైట్?
మన స్టార్టర్స్ అండ్ మెయిన్ కోర్స్ అయిపోయాయి. సో కంప్లీట్ మీల్ అవ్వాలి అంటే ఆల్వేస్ డెసర్ట్ ఉండాలి కదా. సో దిస్ ఇస్ ఎ క్యూట్ డెసర్ట్. సో ఇది కోవా. సో కోవాలో చాలా వెరైటీస్ ఉంటాయి. మరి ఇది ఏ కోవానో కళాఖండ్ కోవాలా అనిపిస్తుంది. చాలా స్వీట్గా, చాలా యమ్మీగా ఉంది అండ్ చాలా క్రీమీగా అనిపిస్తుంది. నైస్. సో వెజ్ మీల్ ఎలా ఉంటుందో ట్రై చేసేసాం కదా. మరి ఇక నాన్ వెజ్ మీల్ ఎలా ఉంటుందో ట్రై చేసేద్దామా? లెట్స్. టెర్మినల్ 1 ఎయిర్క్రాఫ్ట్ రెస్టారెంట్ చాలా బాగుంది కదండి. అసలు ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చింది, ఐడియా ఎలా వచ్చిందో ఫౌండర్ని అడిగి తెలుసుకుందాం. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు ఈ రెస్టారెంట్ ఫౌండర్ వెంకటరెడ్డి గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. ఇదండి యాక్చువల్గా ఏంటంటే అండి, మేము దుబాయ్లో గ్లోబల్ విలేజ్లో హైదరాబాద్ దమ్ బిర్యానీ అనే రెస్టారెంట్ 18 years నుంచి రన్ చేసామండి. సో కరోనా టైంలో సో అక్కడి నుంచి నేనైతే ఇండియా షిఫ్ట్ అయిపోయాను. సో ఇండియా షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఏంటంటే సో మెనీ రెస్టారెంట్స్ అంటూ ఇక్కడ చూస్తున్నాము, వెరైటీ డిఫరెంట్ రెస్టారెంట్స్ వస్తున్నాయి. సో నేను ఢిల్లీ గట్ట వెళ్ళినప్పుడు ఏమైందంటే అండి, చాలా వెరైటీగా ఉన్నాయని చెప్పేసి కొన్ని ఫ్లైట్ రెస్టారెంట్స్ విజిట్ చేస్తే ప్రతి రెస్టారెంట్ కూడా అట్లాగే నిలబడిపోయి జస్ట్ మీకు లోపలికి వెళ్ళాక ఫుడ్ మాత్రమే సర్వీస్ చేస్తున్నారు. ఇట్స్ ఎ కామన్ రెస్టారెంట్ అయిపోయింది అది యాక్చువల్గా. సో సంథింగ్ నేను ఏదో డిఫరెంట్ చేయాలని చెప్పేసి మేము తీసుకొచ్చిన ఫ్లైట్ ఒరిజినల్ ఫ్లైట్. ఇట్ ఈస్ ATR-72-500 మోడల్ అనమాట. సో ఆ ఫ్లైట్ని నేను ఇప్పుడు క్రియేట్ చేసింది ఏంటంటే అండి, దాంట్లో కొన్ని హైడ్రోలిక్ సిస్టమ్స్ పెట్టి దాన్ని స్టిమ్యులైజేషన్ చేసాము. సో ఆ స్టిమ్యులైజేషన్ ఏంటంటే మీరు రియల్గా ఒక ఫ్లైట్లో 45 minutes జర్నీ చేస్తున్నట్టుగానే ఉంటుంది ఫీలింగ్. మీరు చూసి ఉండొచ్చు. ఇప్పుడు ఎవరైనా సరే భోంచేయాలి, మేము ఫ్లైట్లో వెళ్తున్నట్టే చేయాలంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మేము ఆ ఫ్లైట్లో అలాగే ఏర్పాటు చేసాం. సో అదేంటంటే 45 minutes జర్నీలో మీరు ఫుడ్ గట్రా ఎట్లా ఇస్తారు, ఏ రోస్ట్ వస్తే ఎట్లాగా ఉంటుంది అన్నటువంటిది చేసామండి. సో వెంకటరెడ్డి గారు, అసలు ఈ కాన్సెప్ట్ భలే అనిపించిందండి. అసలు మీకు ఈ థాట్, ఈ ఐడియా ఎలా వచ్చింది ఇలాంటి రెస్టారెంట్ పెట్టాలని? మాదేంటంటే అండి యాక్చువల్గా ఇక్కడ ఇండియాలో బాగా హెవీగా స్పైసెస్ ఎక్కువ తింటారండి. సో అవుట్ ఆఫ్ కంట్రీలో ఏంటంటే స్పైసెస్ చాలా తక్కువ ఉంటాయి. సో నేను ఇది వచ్చిన తర్వాత హైదరాబాద్ స్పైసెస్ కూడా నేను అబ్జర్వ్ చేసినప్పుడు చాలా హెవీగా ఉంటుంది, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి నా రెసిపీస్ నుండి ఇక్కడ లోకల్ రెసిపీస్ యాడ్ చేసి దాన్ని ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే తీసుకొచ్చామండి. ఇది మీరు మొజితో అని చెప్పేసి మేము ఒక డ్రింక్ ఇస్తున్నాము. అది మా ఓన్ స్పెషాలిటీ అండి అది. సో ఒకవేళ కానీ అది కానీ ఎవరికైనా నచ్చితే సో వాళ్ళు కంపల్సరీ మళ్ళీ మా దగ్గరకు వచ్చి తాగవలసి వస్తుందండి. ఒకవేళ రెగ్యులర్గా లేదనుకుంటే దానికి నేనేమి చేయలేను. అంటే అట్లాగే ఇప్పుడు మేమండి మీకు ఒక స్వీట్ కూడా ఇస్తాము, అది కూడా మా ఓన్నేనండి. అంటే ప్లస్ మా మసాలాస్ అన్నీ కూడా నా ఓన్ రెసిపీసే మేము ప్రాపర్గా చేస్తామండి. అంటే భోజనం చేసిన వాళ్ళని కూడా మీరు అడిగితే చెప్పచ్చు, ఆ టిక్కాస్ గట్రా ఆ డిఫరెంట్ అన్నటువంటిది ఆ జ్యూసీనెస్ అన్నీ వస్తాయండి. అంటే అది ఇక్కడ చేస్తారంటే అందరూ వండుతారు, అది కొద్దిగా హార్ట్ఫుల్గా వండిన వాళ్ళ యొక్క ఆ టేస్టే డిఫరెంట్గా ఉంటుందండి. సో అంటే మేము ఫీల్ అయ్యేది ఏంటంటే ఎవరైతే మా దగ్గరకు వస్తారో కన్ఫామ్గా ఫుడ్లో మటుకు ఎంజాయ్ చేస్తారు. దట్ ఈస్ ఆల్సో విత్ వెరీ హైజీన్. ఎందుకంటే అండి హైజీన్నెస్ ఇక్కడ చెప్పడం కాదు, ఎందుకంటే దుబాయ్లో అయితే అండి మా గవర్నమెంట్సే మాకు నేర్పుతాయి యాక్చువల్గా. సో ఆ కారణంగా ఏంటంటే అండి మేము మీరు కిచెన్ కూడా చూడొచ్చు, చాలా వెరీ హైజీన్లోనే మేము ఇది ప్రజెంట్ చేస్తామండి. ఓకే, సో ఇక్కడ ఉంది మన నాన్ వెజ్ బిర్యానీ. సో ఈ ట్రే కానీ ఎవ్రీథింగ్, ద సర్వింగ్ స్టైల్, ఎవ్రీథింగ్ మనకి ఫ్లైట్లో లాగే అనిపిస్తుందండి. ఒక్కొక్కసారి నేను ఫ్లైట్లో ఉన్నానా అన్న ఫీలింగ్ వస్తుంది. ఇదేంటంటే అండి యాక్చువల్గా మీరు అవుట్ సైడ్కి వెళ్తే అన్ని సెపరేట్ ఆర్డర్ చేసుకోవాలండి. అంటే సింగిల్ పర్సన్ ఆర్డర్ చేసుకుని ఒక ఐటమ్ ఉంటే ఇంకో ఐటమ్ తినాలంటే వాళ్ళకి ఎక్స్పెన్సివ్ ఎక్కువ అయిపోతుంది. సో అట్లా కాకుండా ఒక మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ఎట్లాగైతే ఐటమ్స్ మనం బఫేలో తింటాము, సో ఆల్ ఐటమ్స్ మీకు ఒకేసారి టేస్ట్ ఒకే ప్లేస్లో చేయొచ్చు అన్నట్టుగా మేము కాంబో క్రియేట్ చేసాం అనమాట అండి. సో అయితే ఇక్కడ మనకి కాంబోస్ ఉంటాయి, లైక్ వెజ్ కాంబో ఆర్ నాన్ వెజ్ కాంబో. అవునండి. సో అది రెగ్యులర్గా భోజనానికి వచ్చినప్పుడు ఒకవేళ ఏదైనా పార్టీ ఆర్డర్స్ ఏదైనా వస్తే వాళ్ళకి ఏది కావాలో అది మేము ప్రొవైడ్ చేసి సెపరేట్గా దానికి సెపరేట్ చేస్తాం. ఓకే, వెరీ నైస్. సో యూజువల్లీ హైదరాబాద్ అంటే బిర్యానీ, బిర్యానీ అంటే హైదరాబాద్. ఒక్కొక్క రెస్టారెంట్లో ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది బిర్యానీకి. అయితే మీ రెస్టారెంట్లో బిర్యానీ స్పెషాలిటీ ఏంటో నేను టేస్ట్ చేసి చెప్తాను.
అండి. సో ద చికెన్ పీస్ ఇస్ వెరీ వెరీ టెండర్, వెరీ జ్యూసీ, రైట్ సార్? రైట్. ఇది మేము ఏంటంటే బర్డ్ 1 కిలో లోపల బర్డ్ని తీసుకుంటామండి. యా, అంటే కొన్ని చోట్ల చాలా గట్టిగా. అవునండి, గట్టిగా ఉండడానికి రీజన్ ఏంటంటే అది 4 kg 5 kg బర్డ్స్ని తీసుకుంటారండి, అండ్ బికాస్ ఆఫ్ ద ఇది. బట్ మేము ఏంటంటే టెండర్ బర్డ్స్ ఉంటేనే దాంట్లో ఉన్నటువంటి ఆ టేస్ట్ అన్నటువంటిది వస్తుంది. అందుకని 1 కిలో లో బర్డ్ని మేము యూజ్ చేస్తాం. సో రైస్ ఎలా ఉందో చూద్దాం. సో పీస్ అయిపోయింది, మరి ఇక్కడ రైస్ ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. రైస్ ఇస్ వెరీ మైల్డ్, అంటే చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంది. స్పైసెస్గా మీరు అన్నట్టు ఓవర్ స్పైసీగా లేకపోతే ఓవర్ మసాలాగా లేదు, ఉండదండి. వెరీ మైల్డ్, జస్ట్ లైక్ ఫ్లైట్ మీల్లో మీలాగే అనిపిస్తుంది. మీకు అలాగే అనిపిస్తుంది అండి. అంటే నేను ఇప్పుడు చెప్పడం కాదు, కానీ ఎవరైనా కస్టమర్స్ని అడిగినా కూడా మీకు భోజనం చేసిన 1 hour తర్వాత కూడా మీకు వెరీ లైట్గా ఉంటుంది అండి. ఎందుకంటే హెవీగా ఆయిల్స్ వాడము మేము, అండ్ గీ కూడా వెరీ అంటే వాడతాం కానీ వెరీ లెస్లోనే వాడతామండి. సో అది మీరు తీసుకున్న తర్వాత 100% ఒక 1/2 hour అయిన తర్వాత కూడా మీకు కంఫర్ట్గా ఉంటుంది అనమాట. దట్ ఈస్ ద మెయిన్ మా ఇదండి. కరెక్ట్ అండి, నిజంగానే ఐ కెన్ ఫీల్ ఇట్, చాలా బాగుంది. సో ఓవరాల్ వెంకటరెడ్డి గారు ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందండి. లైక్ అక్కడ లోపల ఫ్లైట్లో కానీ ఇక్కడ చార్టెడ్ ఫ్లైట్ లాంటి ఎక్స్పీరియన్స్ కానీ, ఫుడ్ అంబియన్స్ అండ్ బయట కూడా చాలా స్పేషియస్గా అనిపించింది. అంటే ఒక పార్టీ కానీ ఎనీథింగ్ సెలబ్రేట్ చేసుకోవడానికి ఎవ్రీథింగ్ ఈస్ టూ గుడ్ సార్. థ్యాంక్ యూ ఫర్ ద గ్రేట్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. ఓకే వ్యూయర్స్, చూసారు కదా ఈ రోజు మన ఈట్ అండ్ ట్రీట్లో టెర్మినల్ 1 ఎయిర్క్రాఫ్ట్ రెస్టారెంట్ చాలా బాగుందండి. లైక్ ద ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ బాసమ్. ఇక్కడ ఫుడ్ కానీ లేకపోతే మనం ఏరోప్లేన్లోనే ఉన్న ఫీలింగ్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ టూ గుడ్. సో రెగ్యులర్ రెస్టారెంట్స్ కాకుండా ఇలాంటివి ఏమైనా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే కమ్ హియర్. నెక్స్ట్ వీక్ మరొక వండర్ఫుల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ మీ ఇందు సైనింగ్ ఆఫ్. బాయ్.